రామగుండం ఎన్టీపీసీ సెంటర్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ పించి అత్యాచారం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నెల 8వ తేదీన ఫోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదై 3 రోజులు కావస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు బండి భగీరథ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఫోక్సో నిందితుడిని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం అనేక అవస్థలు పడుతుందని, ఫోక్సో కేసు నమోదైతే వెంటనే అమ్మాయి వాయిస్ జడ్జి ముందు రికార్డ్ చేయాలంటూ, నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలంటూ నిబంధనలు ఉన్న పోలీసులు అటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో కూడా బండి సాయి భగీరథ చదువుకుంటున్న కాలేజీలో విద్యార్థుల్ని ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేశారని, భౌతిక దాడులకు పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలుగా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు మైనర్ బాలికను అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. ఈ కేసు నుండి తప్పించుకోవడం కోసం బండి సాయి భగీరథ కరీంనగర్ లో సదరు బాలికపై హనీ ట్రాప్ చేస్తుందంటూ కేసు పెట్టిందన్నారు. ఈనాడు ఆయన పుత్రుడికి కేసు అయితేనే ఆయన తలడిల్లిపోతా ఉన్నాడు. ఈనాడు అమాయకురాలైనటువంటి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈనాడు సమాజం ముందు బయటపెట్టింది. ఆ తల్లి గుండె ఎంత ఘోషిస్తున్నదో బండి సంజయ్ గమనించాలి. బండి సంజయ్కి సందర్భంగా చెప్తా ఉన్నాం, విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయి, నీ కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీ కొడుకు తప్పు చేయలేకపోతే, నీ కొడుకు తప్పు లేకపోతే ఈనాడు ఎందుకు దాచిపెడతా ఉన్నావు? ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఈనాడు అన్ని వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ఇవన్నీ సమాజం చూస్తూ ఉన్నది. తక్షణమే వెంటనే పోక్సో నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ పార్టీ పెద్ద నాయకుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సుపుత్రుడు బండి భగీరథ్ గారు ఈరోజు పోక్సో కేసు కింద ఈరోజు ఆ కేసు నమోదు అయినప్పటికీ కూడా వారం గడుస్తున్న అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ ఒక పక్క భరతమాతకు జై అని చెప్తుంది. భరతమాత జై అని చెప్పడమే కాకుండా హిందూ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటామని చెప్తుంది. కానీ ఒక్క ఆడపిల్లకు, మైనర్ బాలికకు అత్యాచారం జరిగితే నా కొడుకు అలాంటి తప్పు చేయలేదు, నా కొడుకును కన్నా తల్లి బాధపడుతుందని చెప్పి ఒక నీచమైన మాటలు ఒక బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడంటే సిగ్గుసేట. అది ఒక తల్లి ఆడబిడ్డ కన్నా తల్లి ఈరోజు నిన్న లెటర్ రాసింది, అయ్యా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నారు? ఓ ప్రభుత్వమా, ఓ పాలకులారా, ఓ పోలీసు వాళ్ళు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఒక కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఓ భరతమాత ముట్టు బిడ్డలైన ఓ బీజేపీ నాయకులారా, ఓ దొంగ వైఖరి నాయకులారా, ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయలేదు? నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టిన సందర్భంలో నీ కొడుకు నీ దగ్గరే ఉన్నా ఈ చట్టానికి ఎందుకు అప్పచెప్పలేదు? తప్పు చేయలేదని చెప్తున్నా నువ్వు నా కొడుకును తీసుకుపోయి విచారణ చేయమని ఎందుకు చెప్పలేదు? ఈరోజు కేసులు తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు నీకు అనుబంధంగా ఉండే విధంగా నీ కొడుకును కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే తక్షణమే తనను అరెస్ట్ చేయాలి, నువ్వు బర్తరఫ్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆడబిడ్డలు బయటకు వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తారు. ఇదేనా మీ న్యాయం అని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఎక్కడ ఉన్న నిందితులు పట్టుకునే